అందరికీ నమస్కారం. మనం మొదటి వీడియో లెసన్లో సామాజిక ఆర్థిక ముఖచిత్రం పుస్తకంలో ఇచ్చిన అంశాలపైన ఓవర్వ్యూలో భాగంగా భౌగోళిక అంశాలు, పబ్లిక్ ఫైనాన్స్, స్థూల ఆర్థిక ధోరణులు ఇలాంటి కొన్ని వివరాలు నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ యూనిట్లో వివిధ రంగాలకు సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అవి 2023-24 గాను వ్యవసాయ రంగం యొక్క GSVA ప్రస్తుత ధరల్లో 4% పెరిగింది అని ఇవ్వడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా ఇక్కడ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగం యొక్క GSVA అనగా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ స్థూల జోడింపు విలువ అంటాం. అది 4% పెరిగింది. అయితే ఈ స్థూల జోడింపు విలువ అంటే ఏంటి అనేది డీటెయిల్గా దాన్ని ఏ విధంగా లెక్కిస్తాం అనేది రాబోయే వీడియో లెసన్స్లో నేర్చుకుంటాం. సో అలాగే ఇక్కడ ఇంకొక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి సవరణల అంచనాల క్రమం వ్యవసాయ రంగం యొక్క విలువ 2,03,247 కోట్లు ఉండేది. సో ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మనం గడిచిన ఆర్థిక సంవత్సరాలకి స్టాటిస్టిక్స్ తీసుకునేటప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ను తీసుకుంటాం. అంటే సవరించిన అంచనాలను తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరము అంటే 2023-24. సో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ విషయంలో ముందస్తు అంచనాలను తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరం ఉన్నప్పుడు మొదటి సవరణ అంచనాలు అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2023-24 ఫైనాన్స్ ఇయర్ అయినప్పుడు ముందస్తు అంచనాలు అంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాయింట్ విషయానికి వద్దాము. 2022-23 ఫైనాన్స్ ఇయర్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము వ్యవసాయ రంగం యొక్క విలువ 2,03,247 కోట్లు ఉండేది. అది 2023-24 ఫైనాన్స్ ఇయర్కి వచ్చేసరికి దాని విలువ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము 2,11,422 కోట్లకు చేరుకుంది. అంటే ఇది 4% పెరుగుదలను కలిగి ఉంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ప్రస్తుత ధరల్లో ఇవ్వబడినవి. సో అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఇంకొన్ని వివరణలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది అగ్రికల్చర్ సెన్సస్కి సంబంధించి అంటే వ్యవసాయ గణనకు సంబంధించి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశము. ఎందుకంటే గత సామాజిక ఆర్థిక సర్వేలో 2021-22కు సంబంధించిన గణాంకాలు ఇవ్వబడలేదు. గత పుస్తకంలో 2015-16 గణాంకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే 2021-22 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ప్రస్తుత సామాజిక ఆర్థిక సర్వే పుస్తకంలో చేర్చడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ విభాగంలో ప్రశ్న రావడానికి, ఇది కొత్తగా చేరింది కాబట్టి ఈ విభాగంలో ప్రశ్న రావడానికి కాస్త అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ కూడా మనకు కనిపిస్తున్నవి. సో అవేంటో చూద్దాం. ముందుగా 2015-16 సంవత్సరంలో మనకు సగటు భూకంపం ఎంత ఉండేది అంటే 1 హెక్టార్ ఉండేది. సో ప్రస్తుతం అంటే చివరి సెన్సెస్ 2021-22 ప్రామాణిక సంవత్సర సెన్సెస్ లో దాని సగటు భూకంపం అనేది ఎంతకు చేరుకుంది అంటే 0.89 హెక్టార్లకు చేరుకుంది. అంటే 0.11 హెక్టార్ల సైజ్ అనేది తగ్గిపోయింది. సో దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే కాలం గడిచిన కొద్దీ సగటు భూకంపం అనేది తగ్గుతుంది. సగటు భూకంపం తగ్గినప్పుడు రైతుకు వచ్చే ఆదాయం కూడా దానిపైన తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ దాంట్లో ఏదైనా టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించి ఉత్పాదకతను పెంచుకున్నప్పుడు మాత్రమే అతని ఆదాయం స్థిరంగా ఉండడం లేదా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వం ముందున్న ఒక సమస్య ఏంటి అంటే సగటు భూకంపం తగ్గుతున్నందున ఉత్పాదకతను పెంచవలసిన అవసరం అనేది మరియు భూమిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ప్రభుత్వానికి ఏర్పడుతుంది. సో కాబట్టి అందుకు గాను వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి గాను ప్రభుత్వం
రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పంటల బీమా కావచ్చు, మొదలైన పథకాలను తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా రాబోయే లెసన్స్లో మనము వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక లెసన్స్లో డీటెయిల్గా వ్యవసాయ రంగం గురించి చర్చించడం అనేది జరుగుతుంది. హార్టికల్చర్ క్రాప్స్ గురించి కూడా కొంత వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి గవర్నమెంట్ పంటల వైవిధ్యం మరియు రైతు ఆదాయం పెంపు అనే లక్ష్యంతో తెలంగాణలో ప్రధానంగా ఆయిల్ ఫామ్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్ఎంఈఓ ఓపీ అనే పథకం కింద, ఎన్ఎంఈఓ ఓపీ అంటే ఏంటి అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది దేశంలో ఎడబుల్ ఆయిల్ యొక్క ప్రొడక్షన్ను పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. సో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకుంది. సో దానికి గాను 348.81 కోట్ల బడ్జెట్ను ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో కేటాయించడం జరిగింది. అలాగే 2024-25 నుంచి 2028-29 నాటికి ఈ స్కీమ్ కింద 3.50 లక్షల ఎకరాలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు గాను 1,279.53 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో అలాగే అటవీ మరియు పర్యావరణానికి సంబంధించిన కూడా కొంత వివరణ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది 33% కన్నా చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి రాష్ట్ర అటవీ విస్తీర్ణాన్ని 33%కి పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపడుతుంది. సో దీనికి గాను 2024-25 సంవత్సరంలో 2,002 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇందులో శాఖాపరమైన కేటాయింపులు కూడా చేయడం జరిగింది. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖకి 1,009 లక్షల మొక్కలు, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖకి 637 లక్షల మొక్కలు, అటవీ శాఖకి 134 లక్షల మొక్కలు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సాధారణంగా వన మహోత్సవం లేదా మొక్కల నాటడం అనగానే అటవీ శాఖకో లేకపోతే గ్రామీణాభివృద్ధి శాఖకో ఎక్కువ లక్ష్యంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఈ గణాంకాలను మనం పరిశీలించినప్పుడు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ అత్యధిక లక్ష్యాన్ని కలిగి ఉంటే అటవీ శాఖ అతి తక్కువ లక్ష్యాన్ని కలిగి ఉంది. సో కాబట్టి ఇక్కడ కొంత లాజిక్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రశ్న రావడానికి ఆస్కారం అనేది ఉండొచ్చు. సో అలాగే పశు సంవర్ధక రంగం గురించి కూడా కొంత వివరణ ఇవ్వడం జరిగింది. మనకు గతంలో జరిగిన పరీక్షల్లో తెలంగాణ పశు సంపద పైన ప్రశ్న ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పశు సంపద ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గణాంకాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో చివరి సెన్సస్ ప్రకారం గొర్రెల యొక్క సంఖ్య 190.63 లక్షలు ఉండగా పౌల్ట్రీ యొక్క సంఖ్య 799.99 లక్షలు, బర్రెల యొక్క సంఖ్య 42.26 లక్షలు, మేకల యొక్క సంఖ్య 49.35 లక్షలు, క్యాటిల్ యొక్క సంఖ్య 42.31 లక్షలు ఉండగా పందుల యొక్క సంఖ్య 1.78 lakhs ఉంది. సో అలాగే తెలంగాణలో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ గాను తలసరి కోడిగుడ్ల లభ్యత 392 ఉండగా తలసరి మాంసం లభ్యత 23.97 కిలోగ్రాములు ఉంది. సో ఈ గణాంకాలను ఎకనామీ ప్రత్యేకమైన పేపర్గా ఉన్న గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పరీక్షల్లో అయితే ఈ గణాంకాలన్నింటినీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ ప్రశ్నలు అనేటైతే ఈ స్టాటిస్టిక్స్ పైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సో తర్వాత సంక్షేమంకి సంబంధించి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు ఇలాంటి సంక్షేమానికి సంబంధించిన వివరణలు కొన్ని ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కొరకు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ 2017 అనే చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ఎస్సీ, ఎస్టీల యొక్క ఆర్థిక, విద్య మరియు సంపూర్ణ మానవ అభివృద్ధులపైన దృష్టి సారిస్తుంది. సో తద్వారా ఎస్సీ, ఎస్టీలలో సామాజిక భద్రత, సమానత్వం పెంపొందించడం అనే లక్ష్యాలను ఈ చట్టం కలిగి ఉంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఎస్సీ, ఎస్డిఎఫ్ అంటే షెడ్యూల్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి
మొత్తంగా 36,750.48 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర ప్రగతి పథ్దులో దాదాపుగా 23%. సో ఈ మొత్తంలో అభివృద్ధి కార్యకలాపాలకి అంటే ఈ బడ్జెట్లో అభివృద్ధి కార్యకలాపాలు ఉండొచ్చు, సంక్షేమ కార్యకలాపాలు ఉండొచ్చు. సో ఇందులో అభివృద్ధి కార్యకలాపాల కింద 14,648.9 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి 15,232 కోట్లను కేటాయింపు చేయనైనది. ఇది మొత్తం ప్రగతి పథ్దులో 9.45%. అయితే ఈ మొత్తంలో మనకి 10,399.96 కోట్లు అభివృద్ధి కార్యకలాపాలకి కేటాయించినది. సంక్షేమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం గురించి కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాకు తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ ని అమలు చేస్తుంది. స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? 18 సంవత్సరాలు దాటి పెళ్లి కాని మహిళలకు వారి వివాహ సమయంలో ఆర్థిక చేయూతగా 1,116 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీస్ అందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో అలాగే కులాంతర వివాహాలు మరియు ప్రేమ వివాహాలకు కూడా దీన్ని వర్తింపజేయడం అనేది జరుగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారుల వివరములు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ పట్టిక మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ పట్టికలో లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కన్నా వాటి వరుస క్రమం అనేది ముఖ్యమైనది. గతంలో రైతు బంధు లబ్ధిదారుల యొక్క వరుస క్రమం, కళ్యాణ లక్ష్మి పథకం యొక్క లబ్ధిదారుల యొక్క వరుస క్రమం అంటే ఎక్కువ లబ్ధిదారులు ఏ కేటగిరీలో ఉన్నారు, తక్కువ లబ్ధిదారులు ఏ కేటగిరీలో ఉన్నారు, ఈ వరుస క్రమం అనేది మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ పట్టిక తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ లబ్ధిదారులు మనకి ఎస్సీ కుటుంబాల్లో కనిపిస్తున్నాయి. 23,636 కుటుంబాలు ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో లబ్ధి పొందున్నారు. అలాగే ఎస్టీ లబ్ధిదారులు 17,715, బీసీ, ఈబీసీ 83,067, మైనారిటీలు 41,858. అంటే ఎక్కువ లబ్ధిదారులు బీసీ, ఈబీసీ కేటగిరీ కింద ఉండగా తర్వాత మైనారిటీ, తర్వాత ఎస్సీ, చివరగా ఎస్టీ లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఈ ఓవర్వ్యూలో మెన్షన్ చేయలేదు, కానీ మనము ఈ పాయింట్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే అది ఒకవేళ పెళ్లి కాని మహిళ గనక వికలాంగురాలు అయినట్టయితే వారికి కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే ఆర్థిక సహాయం అనేది 1,116 కాకుండా అది 1,25,145 రూపాయలకి పెంచడం అనేది జరిగింది. ఈ 1,25,145 అనేది కేవలం ఎవరికి వర్తిస్తుంది అంటే వధువు గనక వికలాంగులారైతే, అంటే వాళ్ళు ఏదైనా డిజేబిలిటీ ఉన్నట్టయితే అలాంటి వారికి మాత్రమే ఈ ఎన్హాన్స్మెంట్ అనేది వర్తిస్తుంది. సో తర్వాత విద్యకి సంబంధించి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే అది ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో తర్వాత ఇక్కడ అంటే ఈ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో ఇచ్చిన అంశాలను మాత్రమే మనం ప్రధానంగా డిస్కస్ చేస్తున్నాం. సో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ గచ్చిబౌలి హైదరాబాద్ నందు మొదటి స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అలాగే సో ఇటీవల ఇది మనకి పుస్తకంలో మెన్షన్ చేయలేదు, కానీ ఇటీవల వచ్చిన న్యూస్ ప్రకారం ప్రభుత్వం ఇటీవల రంగారెడ్డి జిల్లా బేగరి కంచిలో యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. సో తర్వాత హెల్త్కి సంబంధించినవి కూడా కొన్ని స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓవర్వ్యూలో. సో ముఖ్యంగా ఇక్కడ గతానికి ఇప్పటికీ వచ్చిన చేంజెస్ని కొన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే అవి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మెడికల్ కవరేజ్ అనేది గతంలో 5 లక్షలు ఉండేది, దాన్ని ప్రస్తుతం 10 లక్షలకు పెంచడం అనేది జరిగింది. సో కాబట్టి ఇలాంటి వాటిపైన అంటే ఏవైతే చేంజెస్ జరిగినాయో ట్రెడిషనల్గా ఉండకుండా ఏదైతే చేంజెస్ జరిగినాయో ఆ చేంజెస్ జరిగిన వాటిపైన కొన్ని ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అలాగే ఈ స్కీమ్ అనేది 1672 మెడికల్ ప్రొసీజర్స్కి అలానే 32 స్పెషాలిటీ సర్వీసెస్కి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ప్రస్తుతం ఎక్కడెక్కడ అమల్లో ఉంది అంటే
మొత్తంగా 1406 అంటే 1406 ఆరోగ్య కేంద్రాల్లో అమల్లో ఉంది. ఈ 1406 ఆరోగ్య కేంద్రాల్లో 364 ప్రైవేట్ హాస్పిటల్స్, 364 ప్రైవేట్ హాస్పిటల్స్ని కలుపుకొని మొత్తంగా 1406 ఆరోగ్య కేంద్రాల్లో ఈ పథకం అనేది అమల్లో ఉంది. సో అలాగే ఇక్కడ మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి కూడా కొంత సంక్షిప్త వివరణ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ విభాగం కూడా మనం ప్రశ్న వస్తుంది అనుకోవడానికి కొంత ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే గత పుస్తకంలో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఏ స్కీమ్ని అమలు చేస్తున్నారు, ఆ స్కీమ్ ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే వివరాలు ఇవ్వడం జరిగింది. కానీ సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నవి, వాటిలో రూరల్ ఏరియాలో ఎన్ని ఉన్నవి, అర్బన్ ఏరియాలో ఎన్ని ఉన్నవి, ట్రైబల్ ఏరియాలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఐసిడిఎస్ ఉన్నవి అనేది వివరాలు గత పుస్తకంలో ఇవ్వలేదు. ఈ పుస్తకంలో ఆ వివరాలన్నింటినీ చేర్చారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఇవ్వడానికి కాస్త ఆస్కారం ఉంటుందని మనం అనుకోవచ్చు. సో ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, సో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం. దీన్ని ప్రస్తుతం అంగన్వాడీ సేవా పథకం, అంగన్వాడీ సర్వీసెస్ ప్రాజెక్ట్గా ప్రస్తుతం దీని పేరు మార్చారు. సో ఇది రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో అమల్లో ఉంది. అయితే వీళ్ళకి ఐసిడిఎస్కి జిల్లాలు అనే యూనిట్ కన్నా ప్రాజెక్ట్స్ అనే యూనిట్స్ ఉంటవి. సో 149 ప్రాజెక్ట్స్ ఉన్నవి, 149 ప్రాజెక్ట్స్ ఐసిడిఎస్లో మొత్తం ఉన్నవి. ఈ 149 ప్రాజెక్ట్స్లో 99 గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 25 పట్టణ ప్రాంతాల్లో ఉన్నవి మరియు ఇంకొక 25 ట్రైబల్ ఏరియాలో ఉన్నవి. సో మొత్తంగా 149 ప్రాజెక్ట్స్ అనేవి ఐసిడిఎస్ రన్ చేస్తుంది. సో మొత్తం ఈ 149 ప్రాజెక్ట్స్ కింద టోటల్ అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 35,700 అంగన్వాడీ సెంటర్స్ అనేవి టోటల్గా మన రాష్ట్రంలో నిర్వహించబడుతున్నవి. సో ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏమి చేయడం జరుగుతుంది? ఒకటి సప్లిమెంటరీ న్యూట్రిషన్, అంటే సో ఒక ఆహారం అందించడం అనేది జరుగుతుంది, న్యూట్రిట్ ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. అలానే పాఠశాల పూర్వ విద్య అందించడం జరుగుతుంది. అంతేకాకుండా హెల్త్ మరియు న్యూట్రిషన్ విద్య, అంటే హెల్త్ పైన న్యూట్రిషన్ పైన చైల్డ్ అండ్ ఉమెన్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. పంచాయత్ రాజ్కి సంబంధించిన ఓవర్వ్యూ ఏమి ఇవ్వడం జరిగింది అంటే పంచాయత్ రాజ్ నుంచి ఏ వర్గాల వారికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ ఇవ్వబడిన వర్గాల వారికి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తుంది. సో వృద్ధులకి, వికలాంగులకి, విడోస్కి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి, అలాగే పైలేరియా వ్యాధిగ్రస్తులకి, చేనేత కార్మికులకి, గీతా కార్మికులకి, బీడీ కార్మికులకి, ఒంటరి మహిళలకి, సో ఇవే కాకుండా డయాలసిస్ చేయించుకునే వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంతవరకు నేర్చుకున్న అంశాల నుంచి కొన్ని ప్రశ్నలు ఏ విధంగా ఉండొచ్చు అనేది చూద్దాం. ఇందులో ఒకటి, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం క్రింది వాణిలో సరైనవి ఏవి? సో ఈ విధంగా ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి సరైనవి అని అడగొచ్చు, లేదా ఏవి సరి కానివి అని అడగొచ్చు. ఇక్కడ ఏవి సరైనవి అని ఇచ్చారు. సో మొదటిది ఏంటి అంటే మొదటి స్టేట్మెంట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం యొక్క జిఎస్విఏ 4% పెరిగింది. సో అలాగే రెండవది 2015-16 సంవత్సరం నుంచి 2021-22 సంవత్సరానికి సగటు భూకంపం దాదాపు 0.11% తగ్గింది. ఇక్కడ స్టేట్మెంట్లో మొదటి స్టేట్మెంట్లో నేను ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ ఒకటి మీరు నోట్ చేసుకున్నట్టయితే కరెక్షన్ చేసుకోండి. 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల్లో నోట్ చేసుకోండి. 2023-24 ఆర్థిక సంవత్సరం గాను ప్రస్తుత ధరల్లో వ్యవసాయ రంగం యొక్క జిఎస్విఏ 4% పెరిగింది అనేది మొదటి స్టేట్మెంట్. రెండోది సగటు భూకంపం అనేది 0.11% తగ్గింది అనేది రెండో స్టేట్మెంట్. ఈ రెండిట్లో ఏవి సరైనవి, ఏవి సరికావు మీరు ఇంతకుముందు లెసన్ ద్వారా అది సరైన ఆప్షన్ గుర్తించడానికి ప్రయత్నించండి. అలాగే రెండో ప్రశ్న, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్ఎంఈఓ ఓపి, సో ఈ స్కీమ్ యొక్క ఎక్స్పాన్షన్ కూడా అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మనం ఎంతమంది అనుకున్నాం, నేషనల్ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్.
సో ఈ స్కీమ్ కింద ఎంత భూమి ఆయిల్ ఫామ్లో సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో మనకి ఈ హార్టికల్చర్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత టార్గెట్గా పెట్టుకుంది, అలాగే 28-29 వరకు ఎంత టార్గెట్గా పెట్టుకుంది, రెండు టార్గెట్స్ ఇచ్చారు. సో కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేసరికి అవి రెండులో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమంలో 2024-25 సంవత్సరానికి 2,200 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ క్రింది ఏ శాఖ అత్యధిక లక్ష్యం కలిగి ఉంది? సాధారణంగా మనం అటవీ శాఖ అని అనుకుంటాం, కానీ అటవీ శాఖను గ్రామీణాభివృద్ధి శాఖను అనుకుంటాం, కానీ కాదు. మనం ఇంతకుముందు లెసన్లో నేర్చుకున్నాం మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ. సో అలాగే ఇంకొక నమూనా ప్రశ్న, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థిక సంవత్సరం 2023-24 లబ్ధిదారులు ఎక్కువ నుండి తక్కువకు వరుస క్రమం ఏంటి? సో ఏవైతే స్కీమ్స్ ఉంటాయో గవర్నమెంట్ ప్రియారిటీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కేటగిరీ వారీగా జాబితా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము తక్కువ నుండి ఎక్కువకు, ఎక్కువ నుండి తక్కువకు వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి. అలానే ప్రశ్న చదివినప్పుడు మనకి ప్రశ్నలో ఎక్కువ నుండి తక్కువకు అడిగాడా, తక్కువ నుండి ఎక్కువకు అడిగాడా అనేది కూడా ఒకసారి గుర్తించిన తర్వాతనే, క్లారిఫికేషన్ చూసిన తర్వాతనే సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. సో అలాగే నెక్స్ట్ ప్రశ్న, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం క్రింది వాటిలో సరైనవి. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో కలిపి 99 ICDS ప్రాజెక్టులు కలవు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించబడుతున్నవి. సో వీటిలో ఏది సరైంది అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది.